నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమ. నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందాన్ని 35 భాగాలుగా చెప్పుకున్నాం. 36వ భాగాన్ని ఈరోజు చెప్పుకున్నాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని కూడా స్మరించుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. కిముజ్జమై కరిష్యంతి దేవాః సమరభిరవః నిత్యముద్విగ్రమనసో జాఘోషైర్ధనుషస్తవ. కంస మహారాజా మంత్రులు సలహా చెప్తున్నారు. మంత్రుల్ని సంప్రదించాడు. ఇలా జరిగిందయ్యా, ఇలా జరిగింది. యోగమాయ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగిరిపోతూ నన్ను చంపడానికి పుత్రుడు ఒక కొడుకు ఒక పిల్లవాడు ఉద్భవించి ఉన్నాడని చెప్పింది. సరే, నేను కూడా బుద్ధి తెచ్చుకున్నాను. నేను మొత్తానికి ఒక అభిప్రాయానికి వచ్చాను. చావు ఎప్పటికీ తప్పదు కాబట్టి ఆధ్యాత్మికంగా నేను ఎదిగాను అని కూడా మంత్రులతో చెప్పాడు. నా సోదరీమణికి, నా బావగారికి క్షమాపణ కూడా చెప్పుకున్నాను. నేను చేసిన పనికి వాళ్ళు కూడా నన్ను మన్నించారు. ఇదంతా చెప్తూ మంత్రులతో చెప్పాలి కదా విషయం. చెప్తే వాళ్ళు దుర్మార్గుడు. ఆ మంత్రులు రాక్షసులు. వాళ్ళు అట్ట కాదు వాడు ఎక్కడ పుట్టాడో ఊరు ఎతికి ఇప్పుడు పుట్టాడని చెప్పి 10 రోజులైంది. ఈ 10 రోజులు గల పిల్లలందరినీ కూడా చంపేద్దాం మనం వెతికి అని సలహా ఇచ్చారు వాళ్ళు. దేవతలు అనేవాళ్ళు యుద్ధం అంటే భయపడి చస్తారు. వాళ్ళు నీ ధనుష్టంకారం నిలబడగానే ఎల్లప్పుడూ కూడా భయకంపితులు అవుతూ ఉంటారు వాళ్ళు. అటువారు తమ ప్రయత్నం చేత మనల్ని ఏమీ చేయలేరు. పాపం వాడు సరైన దారిలో పడ్డాడు, మళ్ళీ వాడిని వేరే దారిలోకి మళ్ళిస్తున్నారు వీళ్ళు మంత్రులందరూ కూడా. అన్యత్రస్తే శరత్ వ్రాతైర్ హన్యమానా సమంతతః జిజి విషమ ఉత్సృజ్య పలాయన పరాయయు. నువ్వు ప్రయోగించిన శరపరంపరల చేత చావు దెబ్బలు తింటూ అందుకు తట్టుకోలేక దేవతలు తమ ప్రాణాలని రక్షించుకోవడం కోసం యుద్ధరంగాన్ని వీడి చెల్లా చెదరై పలాయనం చింతగిస్తారు అని వాళ్ళందరూ కూడా మంత్రులు విన్నవించారు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి సద్గురు.